పందులకు సంబంధించిన ఎలుకల వాళ్ళకి సంబంధించిన పందులు దగ్గర దగ్గర 35 నుంచి 40 పందులు ఆ, ఒక వెహికల్ వచ్చి బొలెరోలో వేసుకుపోతున్నారని ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే ఇమీడియట్లీ అలంపూర్ ఎస్ఐ అందరిని అలర్ట్ చేస్తే అలంపూర్ ఉండవెల్లి ఇటువైపు ఇటికాల అటువైపు శాంతినగర్ అండ్ ఐజా వీళ్ళందరూ అలర్ట్ అయిపోయి 360 డిగ్రీస్లో వాళ్ళకి కార్డన్ చేస్తే వాళ్ళు తప్పించుకొని చివరిలో రాయచూర్ హైవేలో శాంతినగర్ రూట్లో వెళ్తున్నారని తెలిస్తే శాంతినగర్లో మళ్ళీ లోకల్ పీపుల్ హెల్ప్తో ఆ సీకులన్నీ వేస్తే ఆ వెహికల్ అక్కడికి వచ్చేసి ఆ టైర్ పంక్చర్ కావడం జరిగింది. అయినా వాళ్ళు అట్లనే తీసుకెళ్ళి కొంత దూరంలోకి వెళ్ళి ఆ టైర్ రీప్లేస్ చేసుకునే క్రమంలో మనోళ్ళు రీచ్ అయ్యేసరికి ఈ లోపే వాళ్ళు అక్కడ ఆ బొలెరోని అక్కడ వదిలేసి ఇంకొక వెహికల్ ఏది చికెన్ సంబంధించిన కోళ్ళకు సంబంధించిన వెహికల్ను వాళ్ళకి బెదిరించి తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళని చేంజ్ చేశారు. బట్ వాళ్ళు నోటోరియస్గా అంటే వాళ్ళ క్రిమినల్ మెన్సీరియా అంటే ఇక్కడ పందులు ముఖ్యం కాదు, బట్ వాల్యుబుల్ ప్రాపర్టీ అది కూడా నవే డేస్లో. బట్ వాళ్ళు చేసే క్రిమినల్ చర్య ఏదైతే ఉందో పోలీసు అని తెలిసి కూడా వాళ్ళు రిటాలియేషన్ అంటే పోతున్నప్పుడు రాళ్ళు విసిరేయడము, సీసాలు విసిరేయడం వెహికల్ నుంచి వాళ్ళు చేంజ్ చేస్తున్నారు పోలీస్ వెహికల్ మీద. అలాగే పందులు విజువల్స్ కూడా ఉన్నాయి, పందులు విసిరేస్తున్నారు. అంటే ఇమ్మీడియట్లీ వెహికల్ వెనుక వచ్చే వెహికల్ టర్టల్ కావాలి అంటే వాళ్ళు స్కిప్ కావడానికి, వాళ్ళు సేఫ్ జోన్లో ఎస్కేప్ కావడానికి దేనికైనా వాళ్ళు వెనకాడదు. అలాంటి నోటోరియస్ గ్యాంగ్ అది. ఇంతకుముందు కూడా మేము గతంలో పోయిన సంవత్సరం చేశాము, కేసు చేసాము. అల్లంపూర్ శాంతినగర్లో కేసు ఉంది. మేబీ వాళ్ళనేమో సస్పెక్ట్ చేస్తున్నాము, ప్రాపర్గా వెరిఫై చేస్తున్నాము. ఆ వెహికల్ దొరికింది కాబట్టి ఆ వెహికల్ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఫర్దర్గా ఎవరున్నా కానీ ఈసారి యాక్షన్ తీసుకుంటాం.